నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొల్చార మండలం రంగంపేట సహకార సంఘానికి 17 రోజులుగా రాని యూరియా ఆగ్రహించిన రైతులు మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నా. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో వినూత్న రీతిలో వినాయక మండపానికి వెళ్తే సామాజిక స్పృహ, ఆధ్యాత్మిక భావన రెండు కలుగుతాయన్న నిర్వాహకులు. రామాయంపేట మండలంలో పర్యటించిన మెదక్ మాజీ ఎమ్మెల్యే. వర్షానికి దెబ్బతిన్న బ్రిడ్జి, రోడ్లను, కోతకు గురైన కాల్వలను పరిశీలించిన పద్మా దేవేందర్ రెడ్డి. గజ్వేల్లో అక్రమ వెంచర్లపై, అక్రమ నిర్మాణాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్న కాంగ్రెస్ నాయకులు. మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ నేతలు. రామాయంపేట మండల కేంద్రంలో పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం భవనంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. 75వ వార్షికోత్సవంలో భాగంగా వజ్రోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రామాయంపేట మండల కేంద్రంలో పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం భవనంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. 75వ వార్షికోత్సవంలో భాగంగా వజ్రోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు విష్ణు సహస్రనామంతో పాటు సాయంత్రం గణపతి పూజ అనంతరం మహిళలంతా మైండ్ గేమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ మహిళా అధ్యక్షురాలు ఎలిశెట్టి శ్రీవాణి, కార్యదర్శి లావణ్యులు మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో వజ్రోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రతిరోజు వినాయక పూజలను అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామాల నుంచి సైతం పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుందన్నారు. పూజా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పాపా సత్యనారాయణ, కార్యదర్శి పల్లెర్ల రమేష్, కోశాధికారి గుండు సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు ఎనిశెట్టి శ్రీవాణి, కార్యదర్శి బొమ్మెర లావణ్య, కోశాధికారి గుండు శ్యామలతో పాటు ఎనిశెట్టి అశోక్, తోట కిరణ్, కందుకూరి శ్రీనివాస్, కొవ్వూరి లక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన రామాయంపేట ఆర్యవైశ్య సంఘంలో వజ్రోత్సవాలలో భాగంగా ఈరోజు పొద్దున లలితా పారాయణం చేయడం జరిగింది. ఇప్పుడు మహిళలందరికీ కొన్ని ఎంటర్టైన్మెంట్ గేమ్స్ పెట్టడం జరిగింది. రేపు పొద్దున హనుమాన్ చాలీసా, ఆదివారం రోజున పిల్లలందరి చేత మట్టి గణపతులు తయారు చేయించడం, ఇంకా ప్రతిరోజు పొద్దున ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాయంత్రం వినోద కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీంట్లో చాలా పెద్ద ఎత్తున మహిళలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. జై గణేష, జై గణేష. స్టార్ట్. ఆర్యవైశ్య సంఘ మహిళా వాళ్ళందరికీ నమస్కారము. ఈ రోజు వినాయక చవితి ప్రారంభమే 3 రోజులు అవుతుంది. మన ఆర్యవైశ్య సంఘంలో ఇప్పటికీ ప్రతిరోజు ప్రోగ్రామ్స్ కానీ, పూజలు కానీ అన్ని పెద్ద మొత్తంలో జరుపుకుంటున్నాము. శివాల లలిత పారాయణం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు రాత్రికి మహిళలకు మెమోరీ గేమ్ పెట్టడం జరిగింది. రేపు రోజున ఉదయం 11 గంటలకు హనుమాన్ చాలీసా చేయడం జరుగుతుంది. ఆదివారం రోజున చిన్నపిల్లలకు అందరికీ వినాయకులు తయారు చేయడం ప్రోగ్రామ్ చేపించడం జరుగుతుంది. ఇదే విధంగా పురుషులు, పెద్దలు, పిల్లలు అందరూ వచ్చి పెద్ద మొత్తంలో కార్యక్రమాలు పాల్గొని ఈనాటి కార్యక్రమం విజయవంతం చేయాలని ఆర్యవైశ్య సంఘం తరఫున మహిళలందరం కోరుకుంటున్నాము. జై వాసవి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిలువు వినాయక మండపాలు. ప్రశాంతత కోసం భక్తులు రావటం, పూజలు చేయడం సహజం. కానీ ఆ వినాయక మండపానికి వెళితే సామాజిక స్పృహ, ఆధ్యాత్మిక భావన రెండూ కలుగుతాయి. ఇది ఎక్కడో అనుకుంటున్నారా? సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిలువు వినాయక మండపాలు. ప్రశాంతత కోసం భక్తులు రావటం, పూజలు చేయటం సహజం. కానీ ఆ వినాయక మండపానికి వెళితే సామాజిక స్పృహ, ఆధ్యాత్మిక భావన రెండు కలుగుతాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వినాయక మండపం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని యువకిరణ్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేశారు. ఇక చూడగానే ఇట్టే ఆశ్చర్య అర్థమైపోతుంది. మండపానికి ఇరువైపులా బాల్యం ఫోన్లో బందీ కావద్దు, భవిష్యత్తు ఆగం కావద్దు అంటూ స్లోగాన్స్, కార్టూన్లతో ఏర్పాటు చేసి సెల్ ఫోన్లకు చిన్నారులను దూరంగా
దూరంగా ఉంచాలని వినాయక మండపం నుంచి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. నేటి తరం చిన్నారులు సెల్ ఫోన్ చేతిలో ఉంటే కానీ తినడం వినడం చేయని పరిస్థితి అందరికీ తెలిసిందే. సెల్ ఫోన్ మాయలో పడి చిన్నారులు తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి ప్రధానంగా తల్లిదండ్రులే కారణం. వినాయక మండపానికి వచ్చే భక్తులకు సెల్ ఫోన్ కట్టి పెట్టే పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వినాయక మండపం ఇప్పుడు అందరినీ ఆకర్షించడమే కాకుండా ఆలోచింపచేసే విధంగా చేస్తోంది. సెల్ ఫోన్ గేమ్స్ కు పిల్లలు దూరం చేసి క్రీడా ప్రాంగణాలకు దగ్గర చేయాలంటూ మండపానికి వచ్చే భక్తులకు నిర్వాహకులు సూచనలు చేస్తున్నారు. ఇలా వచ్చే భక్తులకు భక్తికి తోడుగా చిన్నారుల బంగారు భవిష్యత్తు నిర్మాణంపై అవగాహన కల్పిస్తున్నారు. దుబ్బాక పట్టణంలో ఎన్ని వినాయక మండపాలు ఉన్నా సామాజిక స్పృహ కల్పిస్తూ అందరికీ యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పడంలో నిస్సందేహం లేదు. మండపం చిన్నదా వినాయకుడు పెద్దదా అంటూ చర్చలు కాదు. ఇప్పుడు దుబ్బాకలో ఎక్కడ చూసినా విద్యార్థుల భవిష్యత్తు చిన్నారులు సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలనే ఆలోచన చేసిన వినాయక మండపమే అందరినీ ఆలోచింపచేస్తూ భక్తులకు సైతం వరాలు ఇచ్చే మండపంగా మారుతుంది. దుబ్బాక పట్టణంలోని భక్తులే కాకుండా గ్రామీణ ప్రాంత భక్తులు సైతం యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన మండపాన్ని వీక్షించి గణనాథుడిని దర్శనం చేసుకుని అరచేతిలో స్వర్గం జీవితమంతా నరకం కావద్దు అంటూ చిన్నారుల భవిష్యత్తు కోసం ఆలోచింపచేస్తూ అసోసియేషన్ సభ్యులు శబాష్ అంటూ పొగడేస్తున్నారు భక్తులు. యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ రకాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గానీ ఈ సంవత్సరం వినూత్నంగా ఆలోచించి మరొకసారి పిల్లలు సెల్ ఫోన్ వాడడం వల్ల జరిగే అనర్థాలు, వాళ్ళ శారీరక ఆరోగ్య సమస్యల గురించి, వాటి అవగాహన గురించి తల్లిదండ్రులకు కూడా పిల్లలపై సెల్ ఫోన్ ప్రభావం ఎంత ఉంటుందనేది తెలవడానికి మేము ఈసారి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎదుగుదల లోపిస్తుంది మరియు మానసిక ఆరోగ్యం కూడా లోపిస్తుంది. ఎందుకనంటే ఈ సెల్ ఫోన్ వాడడం వల్ల శారీరక శ్రమ లేకుండా వాళ్ళు ఒకే దగ్గర కూర్చొని గేమ్లు ఆడడము, దానివల్ల కంటి సమస్యలు, స్థూలకాయం, మళ్ళీ వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. వాళ్ళకు మానసికంగా ఎదగడం అనేది లోపించి ఏం జరుగుతుందని అంటే వాళ్ళు ఆవేశం అనేది, అగ్రెసివ్ కోపం అనేది చీటికి మాటికి వస్తుంది. దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది విచక్షణ కూడా ఒక్కో సందర్భంలో మనం చాలా చూసాం. అలా ఏం చేస్తున్నారు, సెల్ ఫోన్ కొనివ్వలేదని వాళ్ళు ఏమైనా సూసైడ్ చేసుకోవడము అట్లాంటివి కూడా జరుగుతున్నాయి. ఎందుకనంటే అది చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో వారిపై ఈ ఫోన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అందుకనే వాటి మీద అవగాహన గురించి మేము ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా యువకిరణం స్పోర్ట్స్ క్లబ్ కృషి చేస్తుండడంలో మాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే మేము వినాయక నవరాత్రి ఉత్సవాలను గత 40 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. అందులో ఈ సంవత్సరం మేము ఒక కొత్త పంతాను ఎంచుకున్నాం. అది మొబైల్ ఫోన్ వాడకం. చిన్నారులకు మొబైల్ ఫోన్ ఇచ్చి తల్లిదండ్రులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. దీంతో చిన్నారులు మొబైల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. చదువు సరిగా చదవడం లేదు. అన్నం తినేటప్పుడు కూడా మొబైల్ ఫోన్ ఇస్తేనే అన్నం తినే పరిస్థితి నెలకొంది ప్రస్తుత పరిస్థితిలో. తల్లిదండ్రులు వీటిపై దృష్టి సారించాలి. పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని మేము యువకిరణం సభ్యులం తరపున మేమందరం కోరుతున్నాం. వారి బంగారు భవిష్యత్తుకు మీరు తల్లిదండ్రులు బాటలు వేయాలంటే చిన్నారులను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు అంటే కేవలం ఆధ్యాత్మికత విషయాలతో పాటుగా సామాజిక పరమైనటువంటి అంశాలను ఎప్పుడూ ముందుకు తీసుకెళ్లడంలో మా యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ ముందు భాగంలో ఉంటుంది. సంవత్సరం సెల్ ఫోన్ల ద్వారా జరిగేటువంటి దుష్ప్రభావాలు పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వారు మానసిక ఆందోళనలకు గురి అవుతున్నారు. వారి కంటి చూపు మరియు మెదడులో సరైనటువంటి డెవలప్మెంట్ లేక అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు మొబైల్ ఫోన్స్ ఇచ్చేస్తున్నారు. ఆ విధంగా పిల్లలు ఆ మొబైల్ ఫోన్స్ కు అడక్ట్ అయి వారి యొక్క జీవన శైలిలో మార్పులు తెచ్చుకుంటున్నారు. ఇది సమాజంలో చెడు వ్యసనానికి దారితీస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు తమ యొక్క విలువైన సమయాన్ని మొబైల్ ఫోన్లో గడపక పిల్లల కోసం కేటాయిస్తే బాగుంటుందనే ఉద్దేశం కొద్దీ మేము ఈ రకమైనటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగినది. కావున ఇప్పటి నుండైనా
సమాజం యొక్క బాధ్యత విలువలతో కూడినటువంటి తర్వాతి తరాన్ని అందించాలనేటువంటి ఉద్దేశం కొద్దీ మేము ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టాము. దానికి మీ అందరి నుండి కూడా మేము సహకారం కోరుకుంటున్నాం. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట సహకార సంఘానికి గత 15 రోజులుగా యూరియా రావటం లేదు. దీంతో రైతులు ఆగ్రహంతో మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై శనివారం గంటసేపు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట సహకార సంఘానికి గత 15 రోజులుగా యూరియా రావటం లేదని రైతులు ఆగ్రహంతో మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై శనివారం గంటసేపు ధర్నా నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి కొల్చార మండలంలో యూరియా డిమాండ్ను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలం చెందడాన్ని, నిర్లక్ష్యం కారణంగానే మండలం యూరియా కేటాయింపుల్లో అన్యాయం జరుగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంపేట సహకార సంఘానికి యూరియా ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది అంటూ గత 15 రోజులుగా రైతులను సహకార సంఘం చుట్టూ తిప్పుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారుల నుంచి సరైన సమాధానం లేకపోవడంతో రైతులు మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. ధర్నా చేస్తున్న రైతుల వద్దకు డీసీఎంఎస్ ఉపాధ్యక్షులు అరిగే రమేష్ కుమార్, కొల్చార మండల వ్యవసాయ అధికారి శ్వేతా కుమారి, ఏఈఓ రాజశేఖర్ గౌడ్లు చేరుకుని ఆదివారం ఉదయానికి రంగంపేట సహకార సంఘానికి కేటాయించిన ఒక లారీ యూరియాతో పాటు మరో లారీ యూరియా అదనంగా వచ్చేటట్లు చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. రైతుల సమక్షంలో సంతంసుల కొరత మంజీరా పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు నుంచి 60,000 క్యూసెక్ల నీరు శనివారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మంజీరా పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు నుంచి 60,000 క్యూసెక్ల నీరు శనివారం విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గత వారం రోజులుగా కురిసిన సింగూరు దిగువ ప్రాంతాల్లో చెరువుల కుంటలు పొంగి పొర్లుతుండటంతో మెదక్ జిల్లాలోని కొల్చార మండలానికి వచ్చేసరికి ప్రవాహం 90,000 క్యూసెక్కులకు చేరుతుందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో మంజీరా మండలం గుండా ఉధృతంగా ప్రవహిస్తుందని తెలిపారు. దీంతో మండలంలోని మంజీరా పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ఉధృతి తగ్గే వరకు తీరం వైపు వెళ్లొద్దన్నారు. విషయం ఏంటంటే సింగూరులో 60,000 క్యూసెక్ల నీరు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి అది ఒక అరగంటలో అక్కడ గేట్లు ఎత్తడం జరుగుతుంది అనేది మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ విధంగా ఈ రోజు నైట్ వరకు 90,000 క్యూసెక్ల నీరు అనేది అక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి యొక్క 90,000 క్యూసెక్ల నీరు అనేది చాలా పెద్ద ప్రవాహం కనుక ఈ యొక్క ఎనిగండ్ల, పైతర, తర్వాత తుక్కాపూర్, కోనాపూర్ ఈ యొక్క గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ఆ యొక్క నదీ పరివాహం పక్కకు కూడా వెళ్ళకూడదని రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఎవరైనా సరే ఆ యొక్క నీటి ప్రవాహానికి ఇబ్బందులు ఎదురవుతాయి. దానికి చాలా కష్టమైనటువంటి పని కనుక రైతులందరికీ కూడా తెలియదు, ఇది చెప్పకూడదని అనకూడదు. కనుక రైతులందరి యొక్క నీటి ప్రవాహానికి దూరంగా ఉండాలి. ఒక 2 రోజుల పాటు ఆ నీటి ప్రవాహానికి దూరంగా ఉంటే ఆ నీటి ప్రవాహం తగ్గిన తర్వాత మన యొక్క వ్యవసాయ పనులు చేసుకోవచ్చు. ఎవరైనా మా బోర్లు ఉన్నాయి, బోర్లు పోతాయి, లేకపోతే పైప్ లైన్ పోతుందని ఇబ్బంది పడి ఆ యొక్క నీటి ప్రవాహానికి అడ్డం పోయి లేని ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని నేను రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కనుక ఈ యొక్క విషయాన్ని మరి గమనించగలరు. ఎందుకు ఇది మనం బయట పబ్లిసిటీ చేయడం జరుగుతుందంటే దాంట్లో కొంత కష్టమైనటువంటి పని ఉన్నది కనుక ఆ నీటి ప్రవాహాన్ని గుర్తించి ప్రజలందరూ ఆ చుట్టుపక్కల వెళ్ళకూడదని కోరుతున్నాను. రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి రేపటి వరకు 2 లారీల యూరియా ఇవ్వకుంటే రైతులతో పాటు తాను రోడ్డు ఎక్కాల్సి వస్తుందని డీసీఎంఎస్ వైస్ చైర్మన్, రంగంపేట సొసైటీ చైర్మన్ అరిగే రమేష్ కుమార్ తెలిపారు. రంగంపేట సహకార సంఘానికి మొదటి నుంచే యూరియా సరఫరా చేయడంలో వ్యవసాయాధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి రేపటి వరకు 2 లారీల యూరియా ఇవ్వకుంటే రైతులతో పాటు తాను రోడ్డు ఎక్కాల్సి వస్తుందని డీసీఎంఎస్ వైస్ చైర్మన్, రంగంపేట సొసైటీ చైర్మన్ అరిగే రమేష్ కుమార్ తెలిపారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట సహకార సంఘంలో గత 15 రోజులుగా ఒక లారీ యూరియా కూడా సరఫరా కాలేదని, దీంతో సహకార సంఘం పరిధిలో 10 గ్రామాల ప్రజలు యూరియా కోసం ధర్నా చేసినట్లు డీసీఎంఎస్ వైస్ చైర్మన్, రంగంపేట సొసైటీ చైర్మన్ అరిగే రమేష్ తెలిపారు. రైతులకు ఆదివారం ఉదయానికి 2 లారీల యూరియా సరఫరా జరిగేటట్లు చూస్తారని, తాను కొల్చార మండల వ్యవసాయ అధికారి శ్వేతా కుమారి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారని, ఆదివారం ఉదయానికి యూరియా 2 లారీలు రంగంపేట సహకార సంఘానికి సరఫరా కాకపోతే రైతులతో కలిసి తాను ఆందోళనలో పాల్గొంటానని డీసీఎంఎస్ ఉపాధ్యక్షులు అరిగే రమేష్ కుమార్ తెలిపారు. రంగంపేట సహకార సంఘానికి మొదటి నుంచి
యూరియా సరఫరా చేయడంలో వ్యవసాయ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ప్రతి అలాట్మెంట్ లో రంగంపేట సహకార సంఘానికి కనీసం ఒక లారీ యూరియా సరఫరా జరిగేట్లు చూడాలని ఈ సందర్భంగా జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాచారి, ఎస్ఐ అహ్మద్, మొయినుద్దీన్, సొసైటీ సిఇఓ నవీన్, సొసైటీ సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఈ ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు ఆవేశం పట్టలేక రోడ్డుపైకి ధర్నా చేయడానికి వెళ్ళినారు. మరి ఈ రైతులకు యాజ్ ఏ చైర్మన్గా నేను నచ్చజెప్పి రేపటి వరకు నేను తెప్పిస్తానని చెప్పి ఎంఆర్ఓ, ఎస్ఐ గారికి, ఏఓ గారికి నేను చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చేటప్పటికి అందరిని సముదాయించి తీసుకొని వచ్చినాము. రైతుల ప్రధానమైన డిమాండ్ నన్ను ఏం పెట్టినారంటే, రేపు నా మాటపై నమ్మకం కొద్దీ రేపు ఈ టైం వరకు యూరియా వస్తే ఓకే, లేకపోతే ముందు మీరే ధర్నాలో కూర్చోవాలని నాకు డిమాండ్ చేసినారు. మరి నేను కూడా వాళ్ళకు వాగ్దానం చేసిన. గౌరవ ఎస్ఐ, ఎంఆర్ఓ, ఏఓ గారులకు కూడా మరి రిక్వెస్ట్ చేస్తున్నా. మరి రేపు నన్ను ధర్నాలో కూర్చునేంత వరకు తీసుకురాకూడదని మీకు కోరుతున్నాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 2 లారీలు వస్తేనే ఒకసారి అవుతుంది. దాదాపు 1500 మంది రైతులు ఈ ఏరియాలో ఉన్నారు. రెండు లారీలు వస్తేనే మనం ఏమన్నా చేయగలుగుతాము. ఒక లారీ అనేది మర్చిపోండి. ఇంకొకటి, సొసైటీ వాళ్ళు మళ్ళీ డబ్బు కట్టలేదని చాలా తప్పు. డబ్బు సరిపడిన ఉంటుంది. 10 లారీలకు కూడా డబ్బు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం. డబ్బు లేదన్న తప్పు. ఇంకోటి, ఇంటి ఏరియా డిస్ట్రిబ్యూషన్ కూడా గౌరవ ఎంఆర్ఓ గారు, అగ్రికల్చర్ వాళ్ళు పోలీసుల పహారులు నిర్వహించాలని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి రైతులు కూడా ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం కూడా చూడాలి. మరి పైనుంచి రావడం లేదు కనుక ఏఎస్ఐ, ఎంఆర్ఓ, చైర్మన్ గారు కూడా చేయడానికి ఏమీ లేదు. ఇది ప్రభుత్వం యొక్క తప్పిదనం. కాబట్టి మనం అందరం వెయిట్ చేసి, రేపు ఒకవేళ రాకపోతే మళ్ళీ ఒకసారి మీకు మాట ఇస్తున్నా, రేపు యూరియా రాకపోతే తప్పకుండా మీ రైతులు మీరు చేసిన డిమాండ్ ప్రకారం నేనే మీకు ముందు కూర్చుంటానని చెప్పి రోడ్డు పైన కూర్చొని ధర్నాలో పాల్గొంటామని, నేను మా డైరెక్టర్లు అందరం కూడా ఉంటామని చెప్తున్నాను. యూరియా కష్టాలు రైతులను వెంటాడుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు వర్షాలతో ఇబ్బంది పడ్డ రైతులు నేడు యూరియా బస్తా కోసం వందలాది మంది రైతులు ఎగబడ్డారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద యూరియా కోసం వందలాది మంది రైతులు శనివారం బారులు తీరారు. యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. మొన్నటి వరకు వర్షాలతో ఇబ్బంది పడ్డ రైతులు నేడు యూరియా బస్తా కోసం వందలాది మంది రైతులు ఎగబడ్డారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద యూరియా కోసం వందలాది మంది రైతులు శనివారం బారులు తీరారు. సొసైటీకి యూరియా లారీ వచ్చిందని తెలుసుకున్న రైతులు ఉదయం 6 గంటల నుంచి క్యూ లైన్ లో నిలబడ్డారు. ఒక రైతుకు ఒక బస్తా యూరియా మాత్రమే సరఫరా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత వల్ల తాము తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందజేయాలని డిమాండ్ చేశారు. పొద్దున్న నుంచి వచ్చి లైన్లో నిలబడ్డా కానీ యూరియా కనెక్షన్ దొరుకుతలేవు, సీరియల్ జరగనిస్తలేరు. పోలీసు వాళ్ళు కూడా అడ్డుకొని వాళ్ళని ఎవరిని పబ్లిక్ జరగనిస్తలేరు. చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్య ఏర్పడింది. మందులు లేక కొంతమంది లైన్లో నిలబడి అడ్డపడ్డారు. వారిని తీసుకొని పోలీసులు ఇవ్వకపోయినారు. చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఘోరంగా ఏర్పడుతుంది. అసలు యూరియా కొరత మనిషికి ఇప్పుడు యూరియా కళ్ళకి వచ్చింది. బస్ స్టాండ్ వెళ్ళాము. ఇంకా నేను 20 ఎకరాలు వేసిన పాస్బుక్ తీరాలు తీస్తే కూడా ఒక్క సంచిస్తారు. కొత్తూరు పోతున్న వాళ్ళు వెళ్తే తింటారు, లింగపురం పోతే తింటారు. ఇప్పుడు ఏం చేయాలి? మాకు గత ఏంది? రాజకీయం వచ్చింది, అడమైన రాజకీయం. మాకు 2 రోజుల 10 ఏళ్ళు అడ్వాన్స్ తీసుకొస్తున్నాం. సంచులు ఎప్పుడు 25 ఇచ్చారు. మేము ఏం చేయలేక బతుకు ఆమె అయిపోయింది. లక్షలు కట్టడి పెట్టినాము. ఇంటి కరుకు వచ్చింది. ఇంటి ఫస్ట్ రౌండ్ మంది వాళ్ళు 10 ఎకరాలు వేసినా 20 ఎకరాలు నాటు ఒక్క సచ్చిస్తారు ఎకరాకు. ఏం చేయాలి? ఇంత రాజకీయ లంగపోవడం చేయలేదు ఎప్పుడైనా. తెలంగాణ ఉన్నప్పుడు మంచిగా ఉండే. మొత్తం మరి దూరం ఉంది. నచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇంకా జనం వచ్చింది. చెప్పులు లైన్ పట్టుడు వద్దాల చేనులకు లైన్ పట్టుకుంటుంది. ఇక్కడ ఇది కథ. మరి గవర్నమెంట్ ఏమైనా చేసి దయచేసి చేయాలి. పని మరి చెప్పు పడబడుతుంది. పొద్దుగా పెడితే చెడల్లో పడ్డం ఏం చేయాలి? ఈ రోజుల్లో యూరియా కొరత అయింది కాబట్టి గవర్నమెంట్ వచ్చి నుంచి ఇంత తిప్పలు పడుతున్నాము. మరి మా బస్తాలు మేము తీసుకోబోతే వస్తే వేరే ఒక ఏది పార్టీ వాళ్ళు పంపించారని అధికారంలో ఉన్నవారు మాట్లాడుతారు. అటు మాటలు జాగ్రత్తగా వెనుకకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఒక రైతుగా మా పొలాలలో
నాటేసుకున్నాము. నాటేసుకున్న తర్వాత యూరియా కలగకపోతే ఇంకొకరికైనా పోకర్లను చేసి అమ్ముకుంటున్నామా మేము? ఎంత సిగ్గురాపిన ప్రభుత్వం ఇది. యూరియాకి ఇంత కొరతయంగా పంపి కొట్టుకొని చచ్చిపోతున్నాడా? మరి రోజుకో లోడా లేకపోతే సరిపోయినంత యూరియా పంపిస్తే మళ్ళీ మేము రాము కానీ ఇక్కడ. అందుకని చెప్పి తక్షణమే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ పబ్లిక్ దయచేసి మరి యూరియా తొందరగా పంపించాలని మనం చేస్తున్నాం. వర్షాలతో గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని తూప్రాన్ రోడ్డు, ప్రజ్ఞాపూర్ రోడ్డు ముంపుకు గురికాగా తగు చర్యలు చేపట్టి అక్రమ నిర్మాణాలు తొలగించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు తమ న్యాయకుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రోజు సిద్దిపేట జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. శనివారం గజ్వేల్లో మీడియా సమావేశం నిర్వహించారు. వర్షాలతో గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని తూప్రాన్ రోడ్డు, ప్రజ్ఞాపూర్ రోడ్డు ముంపునకు గురికాగా తగు చర్యలు చేపట్టి అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు తమ నాయకుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రోజు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు కాంగ్రెస్ నేతలు. శనివారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేర్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మాజీ కౌన్సిలర్లు నక్కా రేకొండ గౌడ్, ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు శివులు మాట్లాడారు. ప్రజ్ఞాపూర్ ఊర చెరువు కాలువల ధ్వంసం, అక్రమ నిర్మాణాల్లో కాంగ్రెస్ పార్టీకి గాని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి గాని ఎలాంటి సంబంధం వెంటనే ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడ్డ నాయకులను వదిలిపెట్టి కొందరు పనిగొట్టుకుని మీడియా అడ్డం పెట్టుకుని నర్సారెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించారు. నిజంగా మీకు దమ్ముంటే ప్రతాప్ రెడ్డి చేసిన అక్రమాలపై ప్రశ్నించాలని, మీడియా మిత్రులు సైతం వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాయాలంటున్నారు. ముఖ్యంగా ప్రజ్ఞాపూర్ ఊర చెరువు సర్వే నెంబర్ 437, తూప్రాన్ రోడ్లోని 597 సర్వే నెంబర్లలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై ఇరిగేషన్, మున్సిపల్ శాఖ అధికారులు దృష్టి పెట్టారన్నారు. అయితే ఈ అంశంపై తగు చర్యల నిమిత్తం సంబంధిత శాఖల ఉన్నత అధికారులు దృష్టి సారిస్తారని తెలిపారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశానన్నారు. గజ్వేల్ జల దిగ్బంధన్కి కారణం నిలుస్తున్న పెద్దలు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దన్నారు. అధికారులు చేపట్టి చర్యలు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని వెంటనే సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలని కోరారు. గజ్వేల్ పరిధిలో నర్సారెడ్డికి ఒక ఇల్లు తప్ప ఇలాంటి ఆస్తులు, స్థలాలు లేవని, ఒకవేళ ఉన్నట్టు నిరూపిస్తే వరకు బహుమతిగా ఇస్తారని స్పష్టం చేశారు. గజ్వేల్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎవరూ లేరని, బీజేపీ నాయకులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ప్రజా ప్రతినిధులు ఉండి కేంద్రంలో 12 సంవత్సరాల అధికారంలో ఉండి సమస్యలు పరిష్కరించాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఒకటే పనిగా పెట్టుకోవడం జరిగిందన్నారు. వీళ్ళ పరిస్థితి చూస్తుంటే కొత్త పిచ్చగాలు లెక్క ప్రవర్తిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా కబ్జాదారులంతా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారన్నారు. ఈ విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నుంచి ఎంపీ రఘునందన్ రావుని, ఎమ్మెల్సీ అంజిరెడ్డిని తీసుకొస్తే తమ నాయకుడు నర్సారెడ్డి కూడా వస్తారన్నారు. అందరూ కలిసి కాల్వలకు అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాలను తొలగింపుకు ప్రభుత్వ ఉన్నతాధికారులకు కలిసి అక్రమార్కులపై ఫిర్యాదు చేసి న్యాయ పోరాటం చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ అధ్యక్షులు మునగారి రాజు, మండల బాధ్యులు సుఖేందర్ రెడ్డి, గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి, వహీద్ యాదగిరి, కొండపోచమ్మ డైరెక్టర్ గుండు లక్ష్మణ్, పిఎస్సిఎస్ డైరెక్టర్ బాలరెడ్డి, నాయకులు గుంటుకు శ్రీను, గాడిపల్లి శ్రీను, కొండాల్ రెడ్డి, ఓడెం శ్రీనివాస్ రెడ్డి, జహంగీర్, ప్రేమ్, సమీర్, అప్రోజ్, కొడకల్ల బాబు, అమ్దీపూర్ బాబు, సబ్బని రమేష్ తదితరులు పాల్గొన్నారు. గత వారం నుంచి కురుస్తున్న వర్షాల వలన ప్రజ్ఞాపూర్ ఊర చెరువు నిండి మొత్తడి దుగ్గడం జరుగుతుంది. దానివలన రోడ్డుపైకి వాటర్ వచ్చి జలమయమైనటువంటి సందర్భం కనిపిస్తుంది. దాని మీద బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారు. ఆ పరిస్థితికి కారణమే వాళ్ళు, ఆ పరిస్థితి కల్పించిందే వాళ్ళు. మేము గతం నుంచి చెప్తూనే ఉన్నాం. నర్సన్న హయాంలో నుంచి కూడా వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. ఆ వెంచర్ను మేము వ్యతిరేకించడం జరిగింది. అయినా వాళ్ళ ప్రభుత్వం రాగానే వాళ్ళ ప్రభుత్వ మంత్రులు, వాళ్ళ ముఖ్యమంత్రి కనుసంధానంలో వాళ్ళు ఆ వెంచర్కు పర్మిషన్లు తెచ్చుకొని, అడ్డదారులో పర్మిషన్లు తెచ్చుకొని ఆ వెంచర్ చేసి ఇప్పుడు పరిస్థితిని వాళ్ళు తీవ్రతరం చేసినటువంటి ఒక సందర్భం కనిపిస్తుంది. మొన్నటి సందర్భంగా చూస్తే బీజేపీ నాయకులు ఆడికి వచ్చి మాట్లాడుతున్నారు, ఇది నర్సారెడ్డి గారి హయాంలో జరిగింది, ప్రతాప్ రెడ్డి గారు నర్సారెడ్డి గారు కలిసి చేసినారు అని నర్సారెడ్డి గారి మీద బురద తల్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే చెరువు కాలువ నిండితే ఆ కాలువ నుంచి పోయే నీళ్లు ఆ రోడ్డు కింది నుంచి కలవాట్లు ఉండే అనాలోచితంగా మాస్టర్ ప్లాన్ లేకుండా ఆ కాలువలను పూడ్చివేసారు వాళ్ళు. ఆ రోడ్డు కింద నుంచి ఉన్న పైప్ లైన్లను మూసివేసి ఇప్పుడు ఆ కాలువను కబ్జా చేసినారు. ఆ కబ్జా పర్మిషన్ ఇచ్చింది మున్సిపాలిటీ నుంచి. కబ్జా చేసినప్పుడు అధికారంలోనే టీఆర్ఎస్ పార్టీ ఆ కబ్జా చేసి ఆ కాలువను కబ్జా చేసి ఆ రోడ్డు కింద నుంచి పోయే వాటర్ను, ఆ పైప్లను అనాలోచితంగా మూసివేసి ఈరోజు ఈ పరిస్థితి కల్పించారు. మేము గతం నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, ఆ కాలనీకి ముప్పు పొంచి ఉన్నదని. అయినా అధికారులు కానీ గత ప్రభుత్వం కానీ పెడచెవిన పెడుతూ మా మాటలు పట్టించుకోకుండా వారం రోజుల ముందుకి భారీ వర్షాలతో పన్యాపూర్, గుర్రచేరు కానివ్వండి, గజ్వేల్ కొన్ని ప్రాంతాలు
నీటి జలమయమైంది. దీనికి పూర్తి బాధ్యత గత ప్రభుత్వానిదే. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనాలోచిత అభివృద్ధి కార్యక్రమమే దానికి నిదర్శనం. ఎందుకంటే పంజాపూర్ ఊర చెరుకు గతంలో పాత రోడ్డు ఉండే, దాని కింద 3 నాలలు ఉండే. ఆ నాలలను తొలగించి రోడ్ డెవలప్మెంట్లో నాలలు మూసేసి డివైడర్ వేసి ఈరోజు వర్షం పడితే మొత్తం జామ్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. కేవలం గతంలో బీఆర్ఎస్ పార్టీ కమిషన్ల కకృతి పడి ఎంచకుండా చేసినటువంటి పనులకు ఈరోజు ప్రజలు ఈరోజు అనుభవించాల్సి వస్తుంది. అలాగే మాస్టర్ ప్లాన్ అనుకుంటా కేవలం ప్రజలను మభ్యపెట్టి అండర్ డ్రైనేజ్ బోర్డులు వేయడం జరిగింది. అది ఒక సిస్టమేటిక్గా లేదు. వర్షాలు పడితే నీళ్లు పోవటానికి ఏమాత్రం బోర్డుల వ్యవస్థ సరిగా లేకుండా ఆ రోజు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత గతంలో ఉన్న ప్రభుత్వంతో బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. గతంలో వాళ్ళు అధికారంలో ఉండి ఈరోజు ఆ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ముసలి కన్నీళ్ళు కారుతున్నారు, ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన అవినీతి. అకాల వర్షాల కారణంగా గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మధ్యలో బాగా రోడ్డు స్తంభించి కాలువలు నీళ్ళ కాలువల ద్వారా స్తంభించి రాకపోవడానికి కారణమైన ఆ వెంచర్ ఏదైతుందో దానిపై ఇప్పుడే కాదు, ఇప్పుడు బీజేపీ నాయకులకు తెలుసో తెలియదు, వాళ్ళు కొత్త పిల్లలు వాళ్ళకు సబ్జెక్ట్ ఉన్నదా లేదా. ఇదివరకు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చినారు, పర్మిషన్ లేకుండా వాళ్ళకి ఇంతవరకు ఎల్ఆర్ఎస్ కట్టలేదు. దానికి అది తెలుసుకొని మొదలు నర్సారెడ్డిని ప్రతాప్ రెడ్డి ఒకటి వాళ్ళు ఇద్దరు కలిసి చేసిరు అనేది తప్పు. వాస్తవాలు గ్రహించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆయన అక్కడి నుంచి కొట్లాడుతూనే ఉంటూ కోర్టు ద్వారా కూడా ఆయన రిమాండ్ కూడా పోవడం జరిగింది. ఆ వెంచర్లో నర్సారెడ్డి గారి ఫిర్యాదు మేరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా కూడా అంతే. కాకపోతే వాళ్ళ సీఎం ఉన్నాడు, వాళ్ళు చంద్రశేఖరరావు ఉన్నాడు, ఈయన మున్సిపల్ చైర్మన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరుండి లోపాయకార ఒప్పందం వాళ్ళు చేసుకున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు మీ ఎంబడున్న బీజేపీ నాయకుల పాత్ర కూడా ఉంది. ఇవాళ కబ్జాలు ఉన్న ప్రతి ఒక్కరు ఎవరెవరుతున్నారో కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికైనా అదే నర్సారెడ్డికి ఒక ఇల్లు తప్ప ఇంకేనన్నా గజం జాగినా గుర్తించుని తీసిద్దాం, మీకే గిఫ్ట్ ఇప్పించే ఏర్పాటు మేమందరం కార్యకర్తలు నర్సారెడ్డి గారికి చెప్పి ఇప్పిస్తుంది సిద్ధంగా ఉన్నాం. అలాగే ముఖ్యంగా బీజేపీ నాయకులు తెలుసో తెలియదు వాళ్ళకు ఎమ్మెల్యే ఎవరున్నారు, ఇక్కడ ఎమ్మెల్సీ లెవెల్ ఉన్నారు, ఎంపీ లెవెల్ ఉన్నారు, మీ బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఆ టీఆర్ఎస్ వాళ్ళు. మీరిద్దరు రేపు అంటగా ఆయనకు ఆలోచన నర్సారెడ్డి మీద వృద్ధి చేస్తున్నారు. మీరిద్దరు కలిసి ఉండేది కనబడుతుంది. సందర్భంగా మన కేటీఆర్ గజ్వేల్లో అక్రమ నిర్మాణాలపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతము చాలా చర్చనీయాంశమైంది. దానికి కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం. కాంగ్రెస్ జలమయంలో దిగ్బంధం కావడానికి కారకులు ఎవరు అనేది దీని మీద చర్చకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చర్చకు సిద్ధంగా ఉన్నాము. నల్లాల బావులే కావచ్చు, వేరే 597 సర్వే నెంబర్ కావచ్చు, దేనిపైన మేము చర్చకు సిద్ధం ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇంతవరకు కబ్జాలలో లేరు. దాంట్లో ఉన్నది భారతీయ జనతా పార్టీకి చెందిన వారు కార్యకర్తలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన టీఆర్ఎస్కి చెందిన బీఆర్ఎస్కి చెందిన కార్యకర్తలు ఉన్నారు. దాంట్లో ఏది ఈ జల దిగ్బంధంలో చిక్కుకున్న భూ సమస్యలు నాలాలు కావచ్చు, భూ సమస్యలు కావచ్చు, టోటల్లీ బీజేపీ భారతీయ జనతా పార్టీకి చెందిన కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు మొత్తం నిమగ్నమైనారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఎంక్వైరీకైనా, ఏ మంత్రి దగ్గరికైనా, ఏ కమిషనర్ దగ్గరికైనా కమిటీ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉండాలని మేము కోరుతున్నాం. అనవసరమైన విషయాలలో అనవసరంగా రాద్ధాంతం చేస్తూ చిన్నశంకరంపేట మండలంలో రైతులకు యూరియా తిప్పలు తప్పటం లేదు. మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచి మహిళా రైతులు సైతం వరుసలో నిలబడ్డారు.
చిన్నశంకరంపేట మండలంలో రైతులకు యూరియా తిప్పలు తప్పటం లేదు. మండల కేంద్రంలోని అగ్రోస్ సేవ రైతు కేంద్రం వద్ద యూరియాకి వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఉదయం 5 గంటల నుంచి మహిళలు, రైతులు సైతం వరుసలో నిలబడ్డారు. రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి భారీగా బారులు తీరారు. పోలీసుల పహారా మధ్య యూరియాను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత 15 రోజుల నుంచి యూరియా కోసం తిప్పలు తప్పటం లేదని, రోజు యూరియా కోసం తిరుగుడే సమయం అంతా గడిచిపోతుందని, ఇంటి వద్ద పనులన్నీ వదులుకొని యూరియా కోసం వచ్చి వరుసలో నిలబడడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. ఇప్పటికీ నిన్న వచ్చిన మారిపోయినా అందరూ దొరకలేదు. సార్ చెప్పిండు సార్ చెప్పిండు టోకన్ ఇచ్చి ఎన్ని ఇస్తారు మరి మనిషికి? ఉందమ్మా మీకు ఎన్ని రోజులు ఇట్లా యూరియా కోసం తిరగబట్టి? 15 రోజులు. ఏ ఊరు? ఏ ఊరు? ఎందుకోసం వచ్చిన మరి ఏమైంది చెప్పు నాకు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని జ్యోతి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 47వ సంవత్సరం జ్యోతి క్లబ్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుండటంతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఉత్సవాల్లో పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని జ్యోతి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 47వ సంవత్సరం జ్యోతి క్లబ్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుండటంతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఉత్సవాల్లో పాల్గొన్నారు. గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను జ్యోతి క్లబ్ సభ్యులు శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు ముత్తాబాయ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షులు హౌస్ల మల్లేష్, సీనియర్ నాయకులు జంగా శంకరయ్య, అన్వేష్, భక్తుడు జగ్గా అశోక్ గౌడ్, నరేందర్, హస్తాల్పూర్ ఉప సర్పంచ్ రమేష్, భక్తులు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి గారు వెల్దుర్తి పట్టణానికి రావడం జరిగింది. ఆయన గత జ్యోతి క్లబ్ వారి ఆధ్వర్యంలో 47వ సంవత్సరం ఈరోజు ఈ సంవత్సరం 47 సంవత్సరం వాళ్ళు వినాయకుడిని ప్రతిష్ఠ చేయబట్టి ఆ కార్యక్రమానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే కోమటిపల్లిలో జరిగిన వైశ్య సంఘం కూడా పోయి మనం పూజలు నిర్వహించడం జరిగింది. యువ సంఘాలు, యువకులు, వేరే ఇతర వెల్దుర్తి మండలంలో జ్యోతి క్లబ్ వారి ఆహ్వానం మేరకు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు వెల్దుర్తికి రావడం జరిగింది. అదేవిధంగా వెల్దుర్తిలోని పలు వినాయక మండపాలను సందర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 47 సంవత్సరాల క్రితం ఆనాటి ముఖ్యమంత్రి గారు అంజయ్య గారు మరి శంకుస్థాపన చేయడం జరిగింది. కొద్ది నిధులు ఇవ్వడం అని చెప్పడం కూడా జరిగింది. ఈరోజు అటువంటి జ్యోతి క్లబ్ పురాతన శిథిలావస్థ చేరుకుంటున్న దశలో మరి రాజిరెడ్డి గారిని వారు ప్రత్యేక నిధులు కేటాయించి మరి నూతన భవనం కోసం అడగడం జరిగింది. రాజిరెడ్డి గారు కూడా త్వరలో దానికి సంబంధించి నిధులు ఇప్పిస్తానని సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసి మరి భక్తుల అందరితో కలిసి ఘనంగా వేడుకల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వెల్దుర్తి మండలంలో యూరియా కొరత గురించి మరి అక్కడక్కడ వాట్సాప్ గ్రూప్లో కానీ విమర్శలు చేస్తూ పాత రోజులు వస్తాయన్నారు. మరి వాళ్ళు పాత రోజులు 2019లో కానీ 20లో కానీ 21 సంవత్సరంలో కానీ గత చరిత్ర చూసుకొని మరి ఆ రోజు కూడా మరి యూరియా రానటువంటి సందర్భం ఉన్నది. ఇది కేవలం టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలే. ఇది గతంలో కూడా ఉన్నది. కేంద్రం కావాల్సినటువంటి యూరియా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వానికి వస్తున్నటువంటి మంచి పనులు, అభివృద్ధి పనులు ప్రజల్లో సానుకూల స్పందన రావడంతో మరి ఏ విధంగానైనా ఈ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్తో కుమ్మక్కై ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటిని వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శనివారం ఎంపీడీఓ ఉమాదేవి అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీ ఓటర్ లిస్టుపై పార్టీల వారీగా అభిప్రాయాలు సేకరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శనివారం ఎంపీడీఓ ఉమాదేవి అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీ ఓటర్ లిస్టుపై పార్టీల వారీగా అభిప్రాయాలు సేకరించారు. మొత్తం మండల పరిధిలోని 23 గ్రామ పంచాయతీలలో 24,952 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వార్డుల వారీగా ఓటరు జాబితా ప్రజా ప్రతినిధులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే 2-3 రోజుల్లో దరఖాస్తులు అందించాలని, ఫైనల్ లిస్టు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. మండలంలో మార్సాపేట సెపరేట్ అయిన తర్వాత 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 2 కొత్తగా ఫామ్ అయినాయి, వెంకపల్లి, శ్రీలా అని చెప్పేసి. మొత్తం ఓటర్స్ 24,952 ఉన్నాయి. మేము అసెంబ్లీ ఓటర్స్ నుండి వీటిని వార్డ్స్లోకి మర్జింగ్ చేసినాము. 200 వార్డ్స్ ఉన్నాయి, వాటిలోకి మర్జింగ్ చేసిన తర్వాత ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అని చెప్పేసి ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేసినాము. నిన్నటి నుండి అబ్జెక్షన్స్ తీసుకుంటాము. రేపు సాయంత్రం వరకు కూడా ఇచ్చే అబ్జెక్షన్స్ని మేము 1వ తారీఖు వరకు అన్ని రిజాల్వ్ చేసి ఫైనల్ లిస్ట్ 2వ తారీఖు రోజు పెట్టేస్తాము. ఆ తర్వాత అబ్జెక్షన్స్ తీసుకోవడం ఉండదు ఇప్పటికైతే. కాబట్టి ఫైనల్ లిస్ట్ 2వ రోజు పెట్టేస్తాము. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, వరుణదేవుడు కూడా సారించాలని మండల అధ్యక్షులు చిన్నసాయిలు కోరారు. మెదక్ పట్టణంలోని నర్సకేడ్ వీధిలో శ్రీ ఏకలవ్య గణేష్ మండలి యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, వరుణదేవుడు కూడా సాలించాలని గణేష్ మండల అధ్యక్షులు చిన్నసాయిలు కోరారు. మెదక్ పట్టణంలోని నర్స్కేడ్ వీధిలో గల శ్రీ ఏకలవ్య గణేష్ మండలి యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకలవ్య గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వినూత్న కార్యక్రమంతో పాటు చిన్నారులకు ఆటల పోటీలు, భక్తి గేయాలు నిర్వహిస్తామన్నారు. 9 రోజుల్లో వినాయక నిమజ్జనం కొరకు జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రశాంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఎటువంటి ఆటంకం కలగకుండా వినాయక నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నిమజ్జనం ఏర్పాట్లతో డీఎస్పీ పట్టణ సిఐకి మా తనవంతు సహకారం ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కండేశ్వర సుంకయ్య, మాజీ కౌన్సిలర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కండెల నర్సింహులు, వనం పెద్దసాయిలు, పుల్లయ్య, ప్రశాంత్, నర్సింహులు, గోపాల్, ఏకలవ్య గణేష్ మండలి సభ్యులు పాల్గొన్నారు. ఏకలవ్య గణేష్ మండలి తరపున అందరికీ, ప్రజలందరికీ శుభాకాంక్షలు. వర్ణదేవుడు కరుణించి అందరినీ, ప్రజలందరినీ సుభిక్షాలతో, ఆయురారోగ్యాలతో, పంటలతో, పాడి పంటలతో వర్ధిల్లాలని ఆ దేవుని ప్రార్థిస్తూ కోరుతున్నాము. ప్రతి సంవత్సరం మేము 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు అలా మేము అన్నదాన కార్యక్రమం ఖచ్చితంగా జరుపుతాము. ఆ దేవుడు అందరినీ మంచిగా చూడాలని, పాడి పంటలతో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము. అధికార యంత్రం కూడా మాకు మంచిగా సహకరించింది. సిఐ గారు డైలీ నైట్ వస్తున్నారు. మంచిగా అన్ని కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ నిమజ్జన కార్యక్రమం కూడా మంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కలెక్టర్ గారు, ఆ అధికార యంత్రం కూడా మంచిగా జరుగుతున్నది. ఎస్పీ గారు, అలాగే ఆర్డీఓ గారు, అలాగే పోలీస్ యంత్రాంగము, సిఐ గారు, డిఎస్పీ గారు అందరూ మంచిగా మాకు సమకూరుస్తున్నారని చెప్పి మనవి చేసుకుంటాను. మేము కూడా 9 రోజులు తీస్తున్నాము. అందరూ కూడా 9 రోజులు తీయాలి అని గ్రహణం వస్తుందని చెప్పి అందరూ చెప్తున్నారు. వేద పండితులు చేపట్టి మేము ఖచ్చితంగా 9 రోజులు తీస్తున్నాము. ఈ నిమజ్జన కార్యక్రమం కూడా మాకు సహకరించాలని మనవి. జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సంచి దొరకలేదు. లోకల్ మేము పొద్దున 8 గంటలకు ఈరోజు వచ్చినాం. నాకు లైన్ రాలేదు. కొందరు సంచులు తీసుకుపోయి బ్యాగ్లో 300 రూపాయలకు సంచి అమ్ముకుంటున్నారు. లోకల్లో ఏ పరిస్థితి ఏమి కావాలి, ఆ పరిస్థితి ఏమి కావాలి. ఆ కాలు మొక్కుని సారి కాలు మొక్కింది, అన్నం లేదు, తిండి లేదు. పొద్దుగా వచ్చినాం రాదంటే ఆ పరిస్థితి ఏంది, మా లెక్క ఏది, మా తర్వాత ఏంది, గవర్నమెంట్ ఏంది, ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ ఇది చాతని గవర్నమెంట్. ఇంత వచ్చినప్పుడు 10 ఏళ్ళు మేము మంచి పరిపాలన చేస్తాం. మాకు ఏంది. వర్షానికి దెబ్బతిన్న బ్రిడ్జి రోడ్లో కోతకు గురైన కాలువలను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. అనంతరం కాట్రేల్ గ్రామంలో దగ్ధమైన పూరి గుర్తను, తెగిన చెరువు కట్టను, అలుగును పరిశీలించారు.
వర్షానికి దెబ్బతిన్న బ్రిడ్జి రోడ్లు కోతకు గురైన కాలువలను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. రామాయంపేట మండలంలోని కాట్ర్యాల నుంచి పర్వతాపూర్, కిషన్ తండా గ్రామాలకు వెళ్లే దారి అకాల వర్షాలకు పూర్తిగా ధ్వంసమైన రోడ్లను, పుష్పలవాగు బ్రిడ్జిను, కోతకు గురైన కాల్వలను, నీట మునిగిన పంట పొలాలను పార్టీ నాయకులతో కలిసి మెదక్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం కాట్ర్యాల గ్రామంలో దగ్ధమైన పూరి గుర్సను, తెగిన చెరువు కట్టను, అలుగును పరిశీలించారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ వర్షానికి దెబ్బతిన్న రోడ్లు, కోతకు గురైన కాలువలు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నందున పర్వతాపూర్, కిషన్ తండా రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయన్నారు. వరదల కారణంగా రోడ్లు ధ్వంసం కావడమే కాకుండా తాండా నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొందన్నారు. 2 రోజులుగా ప్రజలు విద్యుత్, తాగునీరు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రామంపేట పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, మాజీ సర్పంచ్లు మైలారం శ్యామ్, సుభాష్ రాథోడ్, స్వామి, నాయకులు శ్రీశైలం రెడ్డి, ఉమామహేశ్వర్, సుభాష్, కిషన్, ఈశ్వర్, శంకర్, విజయ్, రాజు, భిక్షపతి, సత్యపాల్, ప్రభాకర్, కుమార్, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి మెదక్ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు కురవడంతో చాలా జిల్లాలు 2 కూడా అతలాకుతలమయ్యే పరిస్థితి కనబడింది. నిన్నటి నుండి 3 రోజులుగా మరి ఎక్కడ వేదికలు అంటే ఎక్కడైతే చెరువులు గట్లు తిరిగిపోయి, రోడ్లు తిరిగిపోయి నానా ఇబ్బందికరమైన పరిస్థితులు, కరెంటు లేక, మంచినీళ్లు లేక ప్రజలు అవస్థ పడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కాట్ర్యాల, పర్వతాపూర్, దంతపల్లి వీటిని ఈ గ్రామాలను మరి చూడడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ పర్వతాపూర్ దగ్గర ఏదైతే పుష్పలవాగుది కట్ట పూర్తిగా తెగిపోయింది, చాలా డ్యామేజ్ అయింది, చాలా ఇబ్బంది. అదే అసలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇంత వాటర్ ఎక్కడికి వచ్చింది, ఇంత వాటర్ తోని అది ఎంత పెద్ద డ్యామేజ్ అయింది. అసలు అటువాడి నుండి ఇటు నుండి రాకపోకలే పూర్తిగా బంద్ అయినాయి, ఆడ పోలు పడిపోయినాయి, కరెంట్ లేని పరిస్థితి, తాగడానికి మంచి లేని పరిస్థితి, అత్యవసర సేవలు అందించాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి కనబడతా ఉంది. నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాను, వర్ష పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా ఆ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం వల్లనే ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. ముందే సమీక్షలు చేసుకుని ప్రణాళికలు చేసుకున్నట్టయితే ఇలాంటి విపత్తు నుండి బయటపడే అవకాశం ఉండేది. కానీ అలాంటివి ఏవి లేకపోవడం వల్ల ఈ రోజు కనీసం పండుగ రోజు, వినాయక చవితి రోజు మేమందరం వచ్చి ఫీల్డ్ మీద వర్షాలు పడుతున్నాయి, ఇలాంటి ఇబ్బంది వస్తుందని చెప్పేసి మేము తాపత్రయపడి ప్రతిపక్షంగా మేము అన్ని గ్రామాలు తిరిగి హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా నిమ్మకు నీరెత్తున్నారు. అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, అందరూ కూడా మరి వాళ్ళు ఎప్పుడు కూడా ఫీల్డ్కి నిన్నటి నుండి ఫీల్డ్లో తీరడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్నటి నుండి వర్షాలు కురిస్తే వాళ్ళు నిన్నటి నుండి ఏదో ఫీల్డ్కి వచ్చినట్టుగా తూతు మంత్రంగా తిరిగిపోతా ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాను, చాలా రోడ్లు చాలా డ్యామేజ్ అయినాయి, పంటలు నష్టపోయినాయి, ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, నీళ్లు తాగడానికి నీళ్లు లేని పరిస్థితి, కరెంటు లేని పరిస్థితి. వీటిని వెంటనే పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా చోట్ల ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా కూడా ఇప్పుడు కాట్ర్యాల మనము కట్ట దగ్గరికి రావడం జరిగింది, చిన్న చెరువు దగ్గరికి. ఆ చెరువు కట్ట డ్యామేజ్ అయింది. ఇప్పుడు దీనికి ఈ నీళ్లు కనుక డ్యామేజ్ అయ్యి ఇబ్బంది వస్తే పన్నే తాండవాళ్ళు మునిగే ప్రమాదం ఉంది. పన్నే తాండవాళ్లకు, అదేవిధంగా బాబనే మొత్తుకుల తాండవాళ్ళకు కూడా ఇబ్బంది వస్తుంది. పన్నే తాండవాళ్ళని వెంటనే షిఫ్ట్ చేయమని చెప్పేసి కూడా వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి షిఫ్ట్ చేయమని కూడా అక్కడ సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు హై స్కూల్లో షిఫ్ట్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా అన్ని సదుపాయాలు కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడే మరి తొనిగండ్ల దగ్గర కూడా ఆ చెరువు దిగడం వల్ల అక్కడున్న తాండా కూడా ఇబ్బంది వచ్చింది అనేది కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దయచేసి బీఆర్ఎస్ నాయకులు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఓవైపేమో ఇంత ఇబ్బంది పడుకుంటా ఇంత ప్రతిపక్షాలు అందరం కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తే, మరోవైపు ఎలక్షన్ అని చెప్పేసి గ్రామంలో ఓటర్ లిస్టులు వేసుకుంటా సెక్రటరీలు తిరుగుతా ఉన్నారు. అంటే ఇంత విపత్తు జరిగినప్పటికి కూడా వాళ్లకు ఎలక్షన్ల ఓటర్ లిస్టులను తీసుకొచ్చి గ్రామ పంచాయతీల అతికిచ్చే పనులు ఉన్నారు తప్ప ఇలాంటి పనులు చేయడానికి వాళ్లకు మరి నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. మరి ఇప్పటికైనా ఇప్పుడు రాయనపల్లి దగ్గర కూడా ఆ దోణి తెగిపోయింది. ఆ దోణి తెగిపోవడం వల్ల 2000 ఎకరాలకు నీళ్లు అందించే పరిస్థితి లేదు. రేపు రాబోయే కాలం చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ మరి దూప్ సింగ్ తాండా ఇంకా యథావిధిగా అలాగే ఉంది. కాబట్టి ఇప్పుడు రామాయంపేట మున్సిపల్ పట్టణంలో పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో గత 75 సంవత్సరాలుగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా అంగరంగ వైభవంగా గత 4 రోజులుగా నిర్వహిస్తున్నారు. నేడు వినాయక మండపం సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహించి గణపతి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు మాట్లాడుతూ రామాయంపేట ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. సామూహిక హనుమాన్ చాలీసాతో పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, స్వామివారి కృపా
కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండి రైతులంతా కూడా సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పబ్బా సత్యనారాయణ, కార్యదర్శి పల్లేర్ల రమేష్, కోశాధికారి గుండు సత్యనారాయణ, ఆర్యవైశ్య మహిళా సభ అధ్యక్షురాలు ఎనిశెట్టి శ్రీవాణి, కార్యదర్శి బొమ్మెర్ల లావణ్య, కోశాధికారి గుండు శ్యామల, ఎనిశెట్టి అశోక్, కందుకూరు శ్రీనివాస్, చూడ కిరణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జై జై గణేష్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు 75 సంవత్సరాల నుంచి రామాయంపేటలో వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా ఈరోజు దాదాపు 150 మంది మహిళలతో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది. సాయంత్రం దాడియా కార్యక్రమం ఉంటుంది. రేపు ఉదయం పిల్లలందరి చేత మట్టి వినాయక విగ్రహాలు తయారు చేసుకోవడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా తమ పిల్లలందరినీ తీసుకొని పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుకుంటున్నాను. పిల్లలందరికీ మన సనాతన ధర్మం గురించి తెలవాలంటే ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మనం వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తేనే వాళ్ళకు కూడా నెక్స్ట్ తెలుస్తుందని నా అభిప్రాయం. రేపటి కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. జై వాసవి. జై వాసవి. ఆర్యవైశ్య సంఘం మహిళలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు సంఘంలో మహిళలు చాలా పెద్ద మొత్తంలో రావడం జరిగింది. ఆర్యవైశ్య సంఘంలో పెద్ద మొత్తంలో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఈరోజు హనుమాన్ చాలీసా చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న రాత్రికి మహిళలకు టాలెంట్ గేమ్ పెట్టడం జరిగింది. రేపు చిన్నపిల్లలకు అందరికీ వినాయకులు తయారు చేయించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో పిల్లలందరూ పాల్గొనాలని మేము కోరుకోవడం జరుగుతుంది. ఇంకా వారం రోజులు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అదేవిధంగా ఈ రోజు వచ్చిన మహిళలందరూ పెద్ద మొత్తంలో రావాలని కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది. చాలా బాగా జరిగింది కార్యక్రమం. ఈరోజు సాయంకాలం దాండియా కార్యక్రమం ఉంది. అందరికీ శారీ కోట్ పెట్టడం జరిగింది. ఎవరి స్టిక్స్ వాళ్ళు తీసుకొని రాగలరు. అందరికీ అల్పారం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద మొత్తంలో మహిళలు వచ్చేసి దాండియా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాము. జై వాసవి. వైశ్య సంఘం ఆధ్వర్యంలో 75 సంవత్సరాల వజ్రోత్సవంలో భాగంగా ఘనంగా పూజలు జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా మన గణపతి అనే ఒక భావనతో వచ్చి చేస్తున్నటువంటి కార్యక్రమం జరిగేయాలని కోరుకున్నాము. మరి ప్రతి సంవత్సరం కూడా మనం వినాయక పండుగ ఘనంగా జరుపుకుంటాం. భక్తి శ్రద్ధలతో పూజలు, వ్రతాలు, కుంభ పూజలు కావచ్చు, అన్ని ప్రతి ఒక్క అందరినీ స్త్రీలు కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. అదేవిధంగా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ 75 సంవత్సరాలు కాబట్టి ఇంకా ఎక్కువ ఘనంగా ఎక్కువ ఖర్చు పెట్టి మనం పూజలు నిర్వహించుకుంటున్నాం. దీనికి ప్రతి ఒక్క సంఘ సభ్యులు సహకరించి ఇట్టి గణపతి యజ్ఞాన్ని, గణపతి పూజను ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని మా విన్నపం. మా యొక్క వైశ్య సంఘము రామంపేట తరఫున 75 సంవత్సరంలో గణపతి నవరాత్రులు ఘనంగా జరుపుకుంటున్నాము. కానీ ఇటువంటి పూజ రోజు ఉదయం 11 గంటలకు, మరి రాత్రి 8 గంటలకు ఇక్కడ ఏరియాలో ఎక్కడ లేకున్నా కానీ మా దగ్గర మాత్రం 75 సంవత్సరాల నుంచి ఘనంగా పూజలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇది 75వ సంవత్సరం కాబట్టి ఇంకా ఘనంగా చేయాలని రాత్రి మహిళలతోని గేమ్స్, పొద్దున పూజలు, కుంకుమ పూజలు, అన్ని పారాయణాలు, వాసవి మాత పారాయణాలు, హనుమాన్ చాలీసా ఇవన్నీ చేయిస్తున్నాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి వైద్య సంఘ సోదరులు సోదరులను అందరూ వచ్చి ఇటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయగలని అందరినీ కోరుతున్నాం. ఈరోజు ఘనంగా జరుపుకుంటున్న పూజలు, అలాగే మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొని, పురుషులు కూడా పాల్గొని విజయం చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఓవైపు యూరియా కొరత లేదని రైతులు అధైర్యపడవద్దని చెప్తున్నా ఇక్కడ మాత్రం ప్రతిరోజు యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పటం లేదు. చేగుంట మండలంలో యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం నుంచి చెప్పులను వరుసలో పెట్టి నిలబడ్డారు. 5 ఎకరాల పొలం నాటు వేసుకున్న ఒక వ్యక్తికి ఒక యూరియా సంచి ఇవ్వడంతో వరి పంటకు యూరియా సరిపోకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు. ఉదయం 5 గంటల నుంచి ఇంటి వద్ద పనులన్నీ మానుకొని వరుసలో వచ్చి నిలబడడం జరుగుతుందని, ఒక వ్యక్తికి ఒక యూరియా సంచి ఇవ్వడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని రైతులు కోరుతున్నారు.
500-600 మంది ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్క సంచి ఇస్తామంటారు, ఒక్కొక్క సంచి ఇస్తే మాకు సరిపోదు. మాకు ఎందుకంటే 5-6 ఎకరాలు వేసినాము, 5-6 ఎకరాలకు ఒక్కొక్క సంచి ఇస్తే మాకెట్కే సరిపోతుంది, పాస్బుక్ ఒకటే అంటారు. ఊరియాకి మస్తు ఇబ్బంది అయిపోతుంది. ఊరి నాటేసి ఇప్పటికి మందు చల్లక నెల రోజులు అయిపోతుంది. నెల రోజులకు ఊరియా చల్లకపోతే, మందు చల్లకపోతే దిగుబడి రాదు, ఏం రాదు. ఇది జర మాకు ఊరియా తొందరగా అంతటి చూడాలని కోరుకుంటున్నాం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొల్చార మండలం రంగంపేట సహకార సంఘానికి 17 రోజులుగా రాని యూరియా. ఆగ్రహించిన రైతులు మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నా. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో వినూత్న రీతిలో వినాయక మండపం. మండపానికి వెళ్తే సామాజిక స్పృహ, ఆధ్యాత్మిక భావన రెండు కలుగుతాయన్న నిర్వాహకులు. రామయ్యంపేట మండలంలో పర్యటించిన మెదక్ మాజీ ఎమ్మెల్యే. వర్షానికి దెబ్బతిన్న బ్రిడ్జి, రోడ్లను, కోతకు గురైన కాల్వలను పరిశీలించిన పద్మా దేవేందర్ రెడ్డి. గజ్వేల్లో అక్రమ వెంచర్లపై, అక్రమ నిర్మాణాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్న కాంగ్రెస్ నాయకులు. మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ నేతలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.